వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చేయగలను అనుకున్నదే ఇచ్చాడు. నేను హామీ ఇచ్చేసి ఇప్పుడు ఏమంటున్నారు, రాష్ట్రాన్ని అమ్మేవారు ఆడబిడ్డ నిధి మీకు 1500 మీకు 1500 మీకు 1800 అని ప్రజలందరూ మైండ్ లోని వాళ్ళ పథకాలు ఎక్కించి వాళ్ళ తెలివితోమని ఉపయోగించి ఈ రోజు మోసం చేయడం ధర్మంగా ఉందా? అదే ప్రధానమైన పథకం. అదే ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు అన్నది ప్రధానమైన పథకం. ప్రతి నెల దాన్ని ఎగ్గొట్టడానికి చూస్తున్నారు. మరి తల్లికి వందనం వేశాడు. తల్లికి వందనం 30 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్గొట్టేసిన పరిస్థితి ఉంది. 30 లక్షల మందికి ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో తల్లికి వందనం. మరి గ్యాస్ బండ్ ఒకటి ఇచ్చినట్టుకున్నాడు. మరి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకే తెలిసి ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి వెళ్ళదు. 140 మంది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కొంతమందికి 6 రూపాయలు పడ్డాయి, కొంతమందికి 11 రూపాయలు పడ్డాయి, కొంతమందికి 15 రూపాయలు పడ్డాయి అకౌంట్ లో. ఇంకా అది కూడా ఇచ్చేసినట్టే. సిలిండర్ అంతా చూస్తే మందులు ఆ పథకాన్ని పెట్టవలసిన పెద్ద పెట్టవలసిన లేదు కూడా. 200-300 కోట్లతో పథకం అయిపోతుంది. అది కూడా ప్రజలకు పెట్టడానికి ఇబ్బంది పడ్డాడు. పెద్ద మనుషులు మహానుభావులు ఏమన్నారు, శ్రీలంక అయిపోయింది రాష్ట్రం, శ్రీలంక చేసేస్తున్నాడు లేదా సోమాలియా చేసేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఆయన టైంలో గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా కాలం ఉంది కదా, రాష్ట్రం ఆదాయ విషయంలో కానీ మౌలిక వసతుల విషయంలో కానీ మౌలిక వసతుల పెట్టుబడి విషయంలో కానీ మరి ఎందుకు ఆయన్ని కనీసం దగ్గరికి కూడా వెళ్ళకపోతున్నారు? 13% గ్రోత్ రేట్ ఉంటే ఈ టైంలో 3%. యాక్చువల్ గా పెరగాలి, అలాంటి 10% తగ్గింది. ఈ సంపద అంతా ఎవరి జేబులో పోతుంది? పేదలు లేక చదువు లేని వాళ్ళు, లేకపోతే కష్టపడి తక్కువ ఉన్న వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు జీవితంలో వాళ్ళు అనుభవించిన కష్టాన్ని బట్టి రెస్పాండ్ అవుతారు. జీవితంలో ఎప్పుడు కష్టాలతో సావాసం చేసేవాళ్ళు వాళ్ళ పడ్డ కష్టాన్ని బట్టి రెస్పాండ్ అవుతారు. కానీ ఉన్నత వర్గాలు ఉంటాయి, పేపర్ చూసి రెస్పాండ్ అవుతారు. పొద్దున్నే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చూసి రెస్పాండ్ అవుతారు, సాక్షి పేపర్ చూసి. ఆమె తప్పుదాలు పట్టించే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా కలిసి పనిచేస్తారు. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత వర్గాలందరినీ కూడా 2024 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. 2024లో లెక్క పెట్టండి, 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలనకి 5 సంవత్సరాలు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశారు. మరి ఇప్పుడు మారింది కదా, కంపేర్ చేయండి ఒకసారి. 2019 నుంచి 24 వరకు జగన్ గారి పరిపాలనకి, 2019 నుంచి 24 వరకు జగన్ గారి పరిపాలనకి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 24 నుంచి 29 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఒకసారి కంపేర్ చేయవలసిందిగా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావుల్ని, చదువుకున్న వాళ్ళని, ఉన్నత వర్గాల వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 13 ఏళ్ళు అయింది ఈ రాష్ట్రం ఆదాయం అంతా. ఈ 5 జగన్ గారి 5 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు పరిపాలన 5 ఏళ్ళు. మౌలిక వసతుల మీద పెట్టుబడులు ఎంత ఈ రాష్ట్రంలో? జగన్ గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. ఏదో పేపర్లో వచ్చేస్తుంది, మనం ఏదో చదివేస్తున్నాం పేపర్ అని చెప్పేసి మనం ఆ ట్రాప్ లో దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత వర్గాలని ఎల్లో మీడియా ట్రాప్ లో పడొద్దని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. ఇంకో 5-6 రోజుల్లో మరి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ చేస్తారు అనుకుంటాను. 10 రోజుల్లో ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ మీద బౌద్ధలేడు, అనిల్ కుమార్ యాదవ్ మీద బౌద్ధలేడు ఆల్రెడీ. వేల కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు
అని చెప్పేసి అప్పుడే బోధేశారు మొదలెట్టారు. మొన్న అనుకుంటా ఈనాడు పేపర్లో మెయిన్ పేపర్లో హెడ్డింగ్ లేదు ఈ లిక్కర్ స్కామ్ గురించి 3,28,00,000 పేజీలు జగన్ గారి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. 3,28,00,000 పేజీలు ఎలా వీలు పడతా? అసలు వీలు పడతా? ఎన్ని పుస్తకాలు అవుతాయి? తీరా ఒక లాయర్కి ఒళ్ళు బండి ఆర్టీఐలో పెడితే అలాంటిది ఏమి లేదని మళ్ళీ అటువంటిది ఏమి లేదని చెప్పేసి మళ్ళీ సమాధానం చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం నడుపుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు మోసాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. మన టౌన్ ని 30 వార్డుల్ని కూడా 30 వార్డుల్లో కూడా ఇద్దరు ఇన్ఛార్జీలు వేసి ఖచ్చితంగా ప్రతి గుమ్మంలోకి తీసుకెళ్దాం. వాళ్ళు ఇచ్చిన హామీల్ని వాళ్ళని ఎండగడదాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.